హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఫిల్మోరా నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి ఒక ప్రీసెట్ అనేది ఉంది. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేస్తే నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్రీసెట్సే. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఇక్కడ ఏమి డౌన్లోడ్ సింబల్ ఏం లేదు. ఇది ఆటోమేటిక్గా ఇట్లా మనం యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన టైం లైన్ మీద యాడ్ అయిపోతుంది అనమాట. బట్ ఇక్కడ కొన్ని వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్లో డౌన్లోడ్ సింబల్ అని ఉంది. ఇది ఖచ్చితంగా ఇవి కావాలి అంటే మనం డౌన్లోడ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇది కూడా ఉంది. ఈ కార్నర్లో మనకి ఈ డౌన్లోడ్ సింబల్ కనపడుతుంది. ఈ సింబల్ మీనింగ్ ఏంటి? ఆన్లైన్ మనకి నెట్ కనెక్షన్ ఉంటేనే అవి డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తా, ఇక్కడ ఏమొస్తుంది? ఒక ఎర్రర్ వస్తుంది. యువర్ కంప్యూటర్ సీమ్స్ టు బి ఆఫ్లైన్ కాజింగ్ ఏ కనెక్షన్ ఎర్రర్, ప్లీజ్ చెక్ యువర్ కనెక్షన్ అండ్ ట్రై అగైన్. ఇది మనకి టైం లైన్ మీదకి యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో ఫిల్మోరాలో మనం వర్క్ చేసేటప్పుడు 100% ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మనకి కొన్ని ఇక్కడ బ్యాడ్జెస్, ఇవన్నీ కూడా బ్యాడ్జెస్. ఇవన్నీ ఇక ట్యుటోరియల్కి సంబంధించి ఏమైనా మనం సింబల్స్ కావాలంటే ఇవన్నీ వెబ్కు సంబంధించి. చూడండి, ఈ ఫ్లెక్సిబుల్ హ్యాండ్, ఇవన్నీ కూడా లైక్ బటన్, క్లౌడ్ బటన్, ఇవన్నీ కూడా మనకి వెబ్కు సంబంధించిన ఎమోజీస్. ఇవి చూడండి, ఇవి కూడా వీటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కార్నర్లో మనకి ఈ డౌన్లోడ్ అనేది నెట్ కనెక్షన్ ఉంటేనే ఇవి డౌన్లోడ్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఓకే, ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఇవి యాజ్ ఇట్ ఈస్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఇవి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈ విధంగా మనం ఇవన్నీ కూడా టైం లైన్ మీదకి సింపుల్గానే యాడ్ చేయొచ్చు. మనం ఏదన్నా వాటికి కలర్ కానీ డ్రాప్ షాడో కానీ ఇక్కడ కొన్ని ఎప్పుడు కూడా మీరు దాన్ని ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే మనం టైం లైన్ మీద ఉన్న క్లిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వేరే విండోకి అనేది దీన్ని తీసుకెళ్తుంది. ఇక్కడ కొన్ని చూడండి, వీడియో ట్రాన్స్ఫార్మ్, ఈ కార్నర్లో మీరు ఇట్లా క్లిక్ చేస్తే రొటేట్, అదేమన్నా రొటేట్ అవ్వాలా చూడండి, ఇట్లా రొటేట్ అయిపోయింది. అంటే 90 డిగ్రీ అనమాట. కరెక్ట్గా ఇక్కడ మనం 90 ఇస్తే చాలు, 90 degrees, ఇది 90 degrees. అలానే స్కేల్ పెద్దది అవ్వాలా లేకపోతే చిన్నది అవ్వాలా, మీడియంలో కావాలా. ఇప్పుడు ప్లే చేసి చూడండి, ఇది మామూలుగా మీరు రొటేషన్ మామూలుగా పెట్టండి. ఇది నేను 0 రొటేషన్ ఇచ్చాను. దీని పొజిషన్ ఎక్స్ పొజిషన్ ఎంత, ఎక్స్ పొజిషన్ అంటే వై పొజిషన్ 0 ఉన్నాయి. మనం ఇది ఏది కావాలంటే అలా. ఆ వీడియో యొక్క ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. మనకి బ్లెండింగ్ మోడ్ స్క్రీన్లో ఇక్కడ అన్నీ కూడా ఈ బ్లెండింగ్ మోడ్స్ గురించి మీకు అవగాహన లేకపోతే ఇంకొక వీడియోలో మనం సపరేట్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా బ్లెండింగ్ మోడ్స్, ఒపాసిటీ ఎంత కావాలి. ఇవి చూడండి, స్టెబిలైజేషన్ లెవెల్, స్మూత్ లెవెల్, క్రోమా క్రీ అంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి గ్రీన్ స్క్రీన్ కానీ బ్లాక్ స్క్రీన్ కానీ, లెన్స్ కరెక్షన్, డ్రాప్ షాడో, ఇవన్నీ ఈ కార్నర్లో మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఇది మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. మన వీడియోకి ఇక్కడ పెట్టామనుకోండి, దీన్ని సైజు కూడా కొద్దిగా తగ్గిద్దాం అనుకో,
ఎట్లా తగ్గించుకోవచ్చు. మనం దీని మీద ఒక వీడియో ఏదన్నా ఇంపోర్ట్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఏదో ఒక వీడియోని సపోజ్ దీన్ని తీసుకున్నా టైమ్ లైన్ మీదకి తీసుకొచ్చా. దీన్ని ఓకే టైమ్ లైన్ చేంజ్ చేసి దానిపైన పెడదాం. అది ఇది ఇట్లా మన కార్నర్స్లో చూడు. దాన్ని మనకి మొత్తం కావాలి అనుకుంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఇది ఎక్స్పాండ్ అవ్వదు అనమాట. ఓకే, ఇట్లా ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి ఏది కావాలన్నా దీన్ని కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మరి సైజు మనం తగ్గించాలంటే ఎట్లా, ఈ కార్నర్లో ఇందాక చెప్పిన డబుల్ క్లిక్ చేసినా మీరు నెక్స్ట్ విండోలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సైజ్, ఇది స్కేల్ ఎంత కావాలి మనకి. ఇది సరిపోతుంది అనుకుంటే ఈ కార్నర్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. అది ఈ కార్నర్లో అది మనకి ప్లేస్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని మన వీడియోకి ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇవి డౌన్లోడ్ మనం టైమ్ లైన్ మీద యాడ్ చేయాలి అంటే నెట్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే ఇవి డౌన్లోడ్ అవుతాయి, లేకపోతే డౌన్లోడ్ అవ్వవు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాల సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.